హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 7 ఫ్రెండ్స్. ఇది కస్టమర్ డిస్ప్లే పోయిందని చెప్పి తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి చూసారా, రెస్పాండ్ అవ్వట్లేదు. డిస్ప్లే అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది రియల్మీ 7 ఇది డిస్ప్లే చేంజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని హౌ టు రిమూవ్ అంటే దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే కనుక ఫస్ట్ సిమ్ టూల్ అనేది ఎగ్జిట్ చేసుకోవాలి. మనం సిమ్ టూల్ రిమూవ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డోర్ ఫైబర్ గ్లాస్ వస్తుంది. ఈ గ్లాస్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మనం సిమ్ స్క్రూస్ అన్ని కూడా రిమూవ్ చేసుకుని ఫ్రెండ్స్ నెక్స్ట్ కెమెరా లెన్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే కెమెరా లెన్స్ కింద కూడా స్క్రూస్ అనేది ఉంటాయి. ఈ స్క్రూస్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసి ఇన్స్టాల్ చేసుకుని స్టిక్ రిమూవ్ చేసుకుని బ్యాక్ డోర్ అనేది సైడ్ బాడీ రింగ్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే మనం బ్యాక్ డోర్ క్యాప్ అనేది సైడ్ రింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ చేసుకుని హౌ టు రిమూవ్ అంటే ఎలా ఓపెన్ చేయాలంటే ఈ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశారు కాబట్టి మనకి బ్యాటరీ అనేది ఈజీగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. బ్యాటరీ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే కూడా మనం రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. డిస్ప్లే ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి మనం
డిస్ప్లే అనేది మనం సపరేట్ చేసేయాలి. ఫ్రేమ్ నుంచి సపరేట్ చేసుకుని ఫ్రేమ్ మొత్తం క్లీన్ చేసుకుని మనం స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మనం రిమూవ్ చేసుకున్నాం స్టెప్ బై స్టెప్. సేమ్ అలాగే మనం డిస్ప్లే అనేది మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఫుల్ వేసుడు గమ్ము. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది సపరేట్ చేసుకున్నాము. నెక్స్ట్ మొత్తం బాడీ అయితే క్లీన్ చేసుకుని మొత్తం 1 by 1 మళ్ళీ డిస్ప్లే వేసుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మన షాప్లో విజిట్ చేయండి ఫ్రెండ్స్. డిస్ప్లే వేయాలన్నా కాంబోస్, టచ్ గ్లాస్ డిస్ప్లేస్, టచ్లు ఏదైనా సరే మనం రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. మన షాప్ని విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రియల్మీ 7 ఇది మోడల్. డిస్ప్లే అనేది మనం ఫిట్టింగ్ చేద్దాం. అంత నీట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్, ప్రాపర్గా అనేది మనం గమ్ అనేది వేసుకున్నాం. గమ్ వేసుకున్న తర్వాత డిస్ప్లే అనేది కరెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్ప్లే అనేది కరెక్ట్గా ప్రాపర్గా సెట్టింగ్ చేసుకుంటే మనకి ఒరిజినల్ సెట్టింగ్ అనేది అవుతుంది. నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది సెట్టింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్, 100% కరెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టెప్ మళ్ళీ పైకి కిందకి ఊగుతూ ఉంటుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది అనేది మనం సిట్టింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ క్యాప్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అనేది కూడా మనం సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ బాడీ ప్యానల్ అనేది మనం సిట్టింగ్ చేసుకోవాలి. బటన్స్ అన్నీ ఎలా పనిచేస్తున్నాయో సెట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ మనం బాడీ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అనేది బ్యాక్ క్యాప్ మనం సిట్టింగ్ చేసుకున్నాం. సిట్టింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి స్ట్రిప్స్ అన్నీ కూడా కట్టుకున్నా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూస్ అనేది మనం వేసుకోవాలి. లోపల ఎన్నర్గా ఉండే స్క్రూస్ మనం ఎలాగైతే ఓపెన్ చేసామో పిన్ టు పిన్ సేమ్ అలాగే మనం ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మనం కెమెరా కూడా సిట్టింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ స్క్రూస్ అనేది ఫిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ అనేది మీకు ఎలా ఫిట్ చేయాలనేది స్క్రూస్ వేయడమే కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయ్యి స్క్రూస్ వేయడాన్ని. ఓకేనా, దీన్ని బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సరే బ్యాక్ డోర్ కూడా మనం ఫిట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది మనం సిట్టింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ కాంబో ఒకసారి కరెక్ట్గా ఫిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రబ్బర్స్ అనేది యూజ్ చేసి మనం కాంబో కదలకుండా బ్యాక్ డోర్ డిస్ప్లే కదలకుండా ఫిట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం బటన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాం లేదా. ఓకే ఫ్రెండ్స్, సెన్సార్ కూడా మనం లాస్ట్ మనం ఏదైతే మనం 1 by 1 అలా ఓపెన్ చేసామో అలా 1 by 1 మొత్తం అన్నీ మళ్ళీ సిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మొబైల్ అనేది ఆన్ అయింది చూసారు కదా ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే మనం డిస్ప్లేస్ మొత్తం అన్నీ కూడా చేస్తాం. ఇది ఫైనల్ ఫిట్టింగ్ అనేది మీకు ఫినిషింగ్ మొత్తం నేను నీట్గా మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి డిస్ప్లే చేంజింగ్ అన్నా, బాడీ చేంజింగ్ అన్నా, మదర్ బోర్డ్ వాంటింగ్ అన్నా, ఏ ప్రాబ్లం అయినా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్, నామవరం, శాటర్ సిటీ, రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్.
నా పేరు శ్రీనివాస్. నా మొబైల్ నెంబర్ వచ్చి 9912298527 ఫ్రెండ్స్. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు, ఏ ప్రాబ్లం అయినా సరే, నో ప్రాబ్లం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీకు ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆన్ అయింది కంప్లీట్గా. ఓకేనా, క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రియల్మీ 7 ఫైనల్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఓకేనా, మీకు చూడండి, ఫైనల్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. రియల్మీ 7 ఇది మోడల్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొబైల్ అనేది. ఓకేనా, ఫినిషింగ్ అనేది ఒకసారి చూసుకోండి ఎలా ఉందనేది. పై గ్లాస్ కూడా వేస్తుంది దీనికి. ఇది పై గ్లాస్ ఫ్రెండ్స్, అది పైన టెంపర్ గ్లాస్ కూడా వేస్తాం మనం. చూడండి, ఇక్కడ డిస్ప్లే దగ్గర కనబడుతుంది మీకు. చూపిస్తాను చూడండి, ఆన్ చేస్తాను. ఓకేనా, ఫైనల్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఓకేనా, బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చు మీరు, ఫినిషింగ్ అనేది ఎలా ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఫ్రంట్ కూడా పై గ్లాస్, అది గ్లాస్ కూడా వేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, పై గ్లాస్ కూడా వేస్తాం, అది కిందది పైది. ఓకేనా, ఫినిషింగ్ అనేది చూడండి. ఫ్రెండ్స్, రియల్మీ 7i మోడల్. ఇలాంటి డిస్ప్లే చేంజింగ్ ఉన్నాయన్నా మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మన షాప్ దగ్గర ఓకే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మన షాప్ని విజిట్ చేయాలంటే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్, నామవరం, సాటర్డే సిటీ. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే పేరు శ్రీనివాస్. 9912298527 అండి నా నెంబరు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మనం చేసి పెడతామండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.